నా పేరు ప్రశాంత్. ఈయన మా ఫాదర్ ప్రతాప్ అని చెప్పేసి. మేము అనంతపూర్ నుంచి వచ్చాము. యాక్చువల్గా ప్రజెంట్ మేము హిమగిరి హాస్పిటల్ గచ్చిబౌలిలో ఉన్నాము. ఫాదర్కి యాక్చువల్గా హెర్నియా ప్రాబ్లం లాస్ట్ 8 years నుంచి ఉండేది. ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో అంతగా నేను కూడా పట్టించుకోలేదు. నాన్న కూడా పెద్దగా ప్రాబ్లం ఏం లేకపోవడంతో ఎక్కడి డాక్టర్ దగ్గరికి వెళ్ళడము ఇట్లా ఏం చేయలేదు. జస్ట్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకొని ఆ కన్సల్టేషన్తోనే వాళ్ళు తగ్గిపోతుంది, ఎంత పెద్ద హెర్నియా అయినా ట్రీట్ చేయొచ్చు ఇట్లా అని చెప్పడంతో ఆ కన్వెన్షనల్ మెథడ్స్లోనే ఆయుర్వేదిక్ హోమియోపతిక్ తీసుకొనే తగ్గిపోతుంది అని చెప్పేసి అనుకున్నాం. 21-22 ఆ టైంలో కంప్లీట్గా నాన్నకి ఆ హెర్నియా పార్ట్ ఇంగ్వినల్ హెర్నియా అని చెప్పేసి రైట్ దాంట్లో పూర్తిగా కింద వరకు స్కిప్ అయిపోయింది. స్కార్టమ్ కిందకి దాదాపు 3 years నుంచి అట్లనే ఇబ్బంది పడుతున్నాడు. ఆయన హోమియోపతిక్ ట్రీట్మెంటే తీసుకుంటున్నాడు. బట్ ఇది ఫైనల్గా ఇంకా ఎండుకు వచ్చేసింది, ఏదైనా ఎమర్జెన్సీ అవుతుందేమో నాకు భయం వేసింది ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత. ఆ టైంలోనే నాన్న యాక్చువల్గా ఈ సర్జరీస్ గురించి లాస్ట్ 2-3 months యూట్యూబ్ వీడియోస్ చూసేవాళ్ళు. ఎవరున్నారు సర్జరీ లాప్రోస్కోపిక్ ఎవరైనా చేస్తారా ఏంటి అని. ఆ టైంలో మన అభిలాష్ సార్ అని చెప్పేసి హిమగిరి హాస్పిటల్లోనే వర్క్ చేస్తారు. ఆయన వీడియోస్ మాత్రం చాలా బాగున్నాయి. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట. ఏ స్టేజ్ ఉంది, ఏ స్టేజ్లో ఎట్లా చేయాలా, ఏ జాగ్రత్తలు తీసుకోవాలా, మేము ఎట్లా చేస్తాము, మా సైడ్ నుంచి ఎన్ని ఉన్నాయి అన్నీ క్లియర్గా చెప్పేవాళ్ళు. మాకు కూడా అది ఆ వీడియోస్ చూసి కొంచెం సరే ఈయనైతే సరిపోతాడు. బట్ నాకు నాన్న ఏజ్ గురించి కొంచెం డౌట్ ఉండేది. 69 యాక్చువల్గా నాన్నకి. ఈ ఏజ్లో అవి సరిపోతాయా ట్రీట్మెంట్స్? మేము లోకల్గా అడిగిన హాస్పిటల్స్ బెంగళూరులో కూడా కలిసాం కొన్ని పెద్ద హాస్పిటల్స్కి. వెళ్ళినా ఎవరు అడిగినా కూడా రిపోర్ట్స్ తీయడము ఓపెన్ సర్జరీనే చేయాలా, దీనికి వేరే ఆప్షన్ లేదు, పూర్తిగా కింద వరకు వచ్చేసింది అని చెప్పడము. సో ఇంకా నాకు అప్పటి నుంచి ఇంకా టెన్షన్ ఎక్కువైంది. ఓపెన్ సర్జరీ చేయించడానికి నాకైతే మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే నాన్న 10-15 days యాంటీబయాటిక్స్ తినడము, ఆ ఏజ్లో దాని నుంచి కోలుకోవడం అంత ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు. సో లాప్రోస్కోపిక్ అప్పుడు చూసిన వీడియోస్ నేను మళ్ళీ ఒక 5-10 days చూడడం స్టార్ట్ చేశాను వన్స్ ఇక్కడ పిలుచుకురావడానికి. సరే ఆయన చెప్తున్న విధానము క్లారిటీ అంతా బాగుండి ఒక్కసారి వెళ్ళి ఓపీ కన్సల్టేషన్ తీసుకుందాం, ఆయన ఒపీనియన్ తీసుకున్న తర్వాత డెసిషన్ తీసుకుందాం అని చెప్పేసి రీసెంట్గా మన హిమగిరి హాస్పిటల్ గచ్చిబౌలికి అయితే వచ్చాము. కేవలం ఆయన వీడియోస్ చూసి మాకు ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది దీనికి రావాలని చెప్పేసి వచ్చాము. మాకైతే ఐడియా లేదు ఇక్కడ ఉందని చెప్పేసి. సరే వచ్చిన తర్వాత సార్ని ఓపీ కన్సల్టేషన్ తీసుకొని నాన్నకి రిపోర్ట్స్ కూడా ఏం తీపియలేదు ఎక్కువ. పాత రిపోర్ట్స్ కూడా 1-2 ఉన్నాయి, అవేమి దాదాపు 1 year 2 years అయినా కదా యూజ్ లేదు. సో సరే అని చెప్పేసి సార్కి చెప్తే కొత్త రిపోర్ట్స్ అన్ని తీసేసి వితిన్ 1 day ఆయన చెప్పారు నేను చేయగలుగుతాను లాప్రోస్కోపిక్, దీంట్లో ఏం ప్రాబ్లం లేదు, బట్ కొంచెం కిందకి ఎక్కువ జారింది, మీరు కేర్ టేకింగ్ తీసుకోవాలని నేను చేసిన తర్వాత కూడా అని ఆయన చెప్పిన మాటలతో కంప్లీట్గా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సరే అని చెప్పేసి వెంటనే అడ్మిట్ కూడా చేసేసాను. లేట్ అయితే మళ్ళీ ఏ సిచ్యువేషన్ వస్తుందో 1 month 2 monthsకి అని చెప్పేసి. ఆయన నెక్స్ట్ డేనే టెస్ట్ అన్ని చేయడంతో నాన్నకి యాక్చువల్గా బీపీ షుగర్ కానీ అదర్ కంప్లైంట్స్ కానీ అంత ఎక్కువ ఏం లేవు. సో ఆయన హెల్తీగానే ఉన్నారు. వేరే విషయంలో ఇదొక్క ఇష్యూ ఉన్నింది. సో టెస్ట్ అన్ని దాదాపు వాళ్ళు రికమెండ్ చేసిన టెస్ట్ అన్ని తొందరగానే అయిపోయాయి, అన్ని పాజిటివ్గానే వచ్చాయి. కాబట్టి సర్జరీ కూడా నెక్స్ట్ డేనే చేస్తామని చెప్పారు. సరే అని చెప్పేసి నాన్నని సార్కి కంప్లీట్గా అభిలాష్ సార్కి వదిలేశాను. నేనైతే ఏమి అని కూడా ఆలోచించలేదు. ఆయన వదిలేసేసి నేను వచ్చి జస్ట్ పక్కకు ఉన్నాను. అంత టెన్షన్ ఉండింది నాకు కూడా. ఆయన వితిన్ 1-1.5 hour మేజర్ సర్జరీ అయినా కూడా ఈయన కూడా బాగా సపోర్ట్ చేశారు అనడంతో సర్జరీ కూడా 2 hours మ్యాక్సిమం 1.5 hour 2 hours కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఒక ఐసీయూలో 1-2 hours ఉంచారు నాన్నని, అనస్థీషియా ఇచ్చింటారు కాబట్టి టోటల్ బాడీకి. సో సింపుల్గా లాప్రోస్కోపిక్ సర్జరీతోనే వితిన్ 1.5 hour ఆయన మళ్ళీ మా జనరల్ వార్డులోకి వచ్చేసాడు. ఇది సెకండ్ డే ఆపరేషన్ అయ్యి జస్ట్ సెకండ్ డే ఆయన ఫుల్ రికవర్డ్. ఒక 10-15% తప్పితే దాదాపు రికవర్ అయ్యారు. చెప్పు హాస్పిటల్ ఇంకా ఫైనల్గా ముగించే ముందు చెప్తున్నా, మేము ఈరోజు రేపు డిశ్చార్జ్ అవ్వాలని కూడా అనుకుంటున్నాము. ఇక్కడ ఇంకా హాస్పిటల్ గురించి చెప్పాలంటే ఇది నాకైతే మీరు వీడియోలో కూడా చూడొచ్చు. ఈ రూమ్స్ కానీ డీలక్స్ రూమ్స్ కానీ వాళ్ళు ఇచ్చినది చాలా బాగుంది. హాస్పిటల్ ఎన్విరాన్మెంటే లేదు. ఈవెన్ రిసెప్షన్ దగ్గర నుంచి అటెండెన్స్ వరకు ప్రతిరోజు ఈ నైట్ అంతా కూడా కంప్లీట్ నైట్ 24/7 ఎవరితో అయినా మాట్లాడచ్చు, ఎవరి సజెషన్స్ అయినా తీసుకోవచ్చు. ఎమర్జెన్సీ వస్తే డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు, వెంటనే మెడిసిన్స్ ఇస్తారు. వాళ్ళు మాట్లాడడం కూడా హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది డాక్టర్ నుంచి. ఇది జస్ట్ ఊరికే చెప్పట్లేదు, అది మేము ఫీల్ అయినా కూడా చెప్తున్నాం. ఇంత దూరం వచ్చి ఎవరు సరదాగా ఆపరేషన్ చేయించుకొని ఇట్లా చెప్పలేరు. మేము నిజంగా ఇంట్లో ఉన్నట్టే ఫీల్ అయ్యాము. ఫైనల్గా ముగించే ముందు అభిలాష్ సార్ గురించి చెప్పాలా. ఆయన వీడియోస్ చూసాము. మా నాన్న ఆయనకి చాలా కనెక్ట్ అయ్యాడు వీడియోస్లో. ఆయన చెప్పిన విధానము, ఎక్స్ప్లెయిన్ చేయడము, ఎంత డీప్గా పోయినా కూడా ఏ స్టేజ్లో అయినా ఎలా చేస్తామని చెప్పడము. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే వీడియోస్లో చెప్పడం పట్టించితే ఇక్కడ వస్తే ఎట్లుంటుంది ప్రాక్టికల్గా అనేది డౌట్ ఉన్నింది నాకు. ఆయన చూసిన తర్వాత వీడియో కంటే ప్రాక్టికల్గా ఇంకా బాగున్నారు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా కంప్లీట్ వదిలేశాను నేను. నాన్న ఆయన చేతిలోకి వదిలేసా. 1 day అయిపోయింది.
సెకండ్ డే ఇట్లా ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ హాస్పిటల్ గురించి హ్యాపీ, సార్ గురించి హ్యాపీ, హాస్పిటాలిటీ గురించి హ్యాపీ, ఎవ్రీ ఆస్పెక్ట్లో హ్యాపీ. నేను ఖచ్చితంగా లాప్రోస్కోపిక్ ట్రీట్మెంట్ హెర్నియా ఎవరికైనా ఉంటే ఈవెన్ థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, క్రిటికల్ స్టేజెస్ కూడా లాప్రోస్కోపిక్తో ట్రీట్ చేయొచ్చు అనడానికి అభిలాష్ సార్ ఎగ్జాంపుల్. మీరు ఏ హెర్నియా ఉన్నా, ఎవరన్నా ఈ వీడియో ఒకవేళ చూసినా, ఈ హాస్పిటల్ గురించి తెలుసుకొని ఒకసారి రండి. మీ క్రిటికల్ హెర్నియా ఉంటే చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నా రండి, ఆయనకు చూపించండి. నెక్స్ట్ డే మీ కాన్ఫిడెన్స్ రాకపోతే చెప్పండి. థ్యాంక్ యూ.